ఒక సువార్తమానాన్ని నువ్వు అందించడానికి మనసు పూర్తిగా ఇష్టపడితే ఆ దెయ్యపు శక్తులకు సైతం కూడా గుండెల్లో గజగజలాడటం ప్రారంభిస్తాయి. దేవుని మంచి మాట నువ్వు అందించాలనుకున్నప్పుడు, ఒకవేళ శత్రుడి మీద ఎదురాడుతున్నప్పుడు దేవుడే నీ పక్షాన కార్యం చేయడం ప్రారంభిస్తే దాన్ని ఆపటం ఎవడి తరమో కాదో. ప్రతిదిన బిడ్డలారా, జస్ట్ ఒక వారం, పోయిన వారంలోనే దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. బాగా బాధపడుతున్నా, చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నా, ఆ ఇబ్బందులు బట్టి మనసు తట్టుకోలేక బాధపడతా నేను ఇంట్లో కూడా చెప్పుకొని కన్నీరు గారి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ ప్రార్థన చేస్తున్న టైంలో ప్రభు నాతో అన్నాడు, నా కుమారుడా, ఐగుప్తులో ఇశ్రాయేలును ఏ రీతిగా శ్రమ పెట్టిన కొలది వారిని విస్తరింపజేస్తానో ఆ రీతిగా నేను విస్తరింపచేయబోతున్నా. అలా విస్తరింపచేయడానికే నేను నీతో ఉన్నా అన్న దేవుడు మాట్లాడే మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందండి. రియల్లీ ప్రియమైన బిడ్డలారా, శ్రమ కలుగుతున్నప్పుడే నువ్వు కృంగిపోకూడదు, కష్టం కలిగినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, బాధ కలిగినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని మీద భారం వేసి 4 కుష్ఠరోగులు అడుగు ముందుకేస్తే దేవుడు వారి పక్షాన సిరియన్ల సైన్యానికి దడ పుట్టించి దండుపేటల నుంచి పారిపోయేదుడు చేశాడు దేవుడు. గట్టిగా చెప్పకూడదు ఒకసారా? దండుపేటల నుంచి పారిపోయేదుడు చేశాడు. వాళ్ళు 4 పారిపోయారు. ఆ 4 అక్కడికి వెళ్ళగానే దయచేసి గమనించండి, ఈ 4 ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడ ఉన్న దండుపేటలో ఉన్న సైన్యం అంతా పారిపోయింది. సారీ, 4 కాదు, సైన్యం అంతా పారిపోయింది. ఎప్పుడైతే సైన్యం అంతా పారిపోయిందో వీళ్ళు 4 వెళ్ళి ఓ డేరాలోకి వెళ్ళారు. చూస్తారు, అక్కడ ఎవరు లేరు. ఒరే, ఎవరు లేరు కానీ ఒకవేళ మనం వస్తున్నామని తెలుసుకుని పక్క డేరాలోకి వెళ్ళి ఉంటారు. మనంగానే ఇక్కడికి వెళ్ళి తిన్నామా ఈ లోపు వాళ్ళు వచ్చి మనం చంపేస్తారేమో. ఇంకో డేరాలోకి వెళ్ళి నైట్ మొత్తం చూసి వచ్చారు, ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు కూడా కనపడట్లా. అప్పుడు వాళ్ళకు దొరికినంత తిన్నారు, హ్యాపీగా బంగారం తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వజ్రాలు తీసుకున్నారు, అక్కడ ఉన్న వస్త్రాలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. కుష్ఠరోగులకి ఏంటి తెలుసా? వాళ్ళకి చేతులు ఎలా ఉంటాయి, ఇక్కడ నుంచి ఈ కొనాల నుంచి చీము రక్తం కారుతూ ఉంటుంది. ఏదైనా పట్టుకోవాలంటే వీటికి ఇట్ట పట్టుకోవాలి, ఎట పట్టుకుని లేపాలి. ఇట్ట పట్టుకుని లేపితే వీటికి ఏమవుతుంది? బట్టలకి చీము రక్తం. వాళ్ళు అంటున్నారు అక్కడ, అరే మనం చేయుచున్నది మంచి పని కాదు, మనం చేస్తుంది ప్రతి మనిషికి తెలుసండి. కొట్టింది అంతరాత్మ, ప్రతి మనిషి కొట్టింది. నువ్వు చేస్తున్న మంచో కాదు, కరెక్టో కాదు, ప్రతి మనిషిలో ఉంది ఆత్మ. ఇది కొట్టింది. ఇది కొట్టినప్పుడు కరెక్ట్ కాదనిపించుండు, సైలెంట్ లేదో అయినా సరే పిసికేసేవాదాన్ని. కొద్ది కాలానికి నీ జీవితం పతనం అయిపోయింది, నీ జీవితం పాడైంది. దాన్ని ఎవరేం చేయలేరు. ఇది కరెక్ట్ కాదని నీ అంతరాత్మ చెబుతున్నప్పుడు ఆగిపో. నీ అంతరాత్మ ఒకవేళ ఘోషిస్తూ చెబుతున్నప్పుడు జాగ్రత్తగా నీ అంతరాత్మ మాటిను. నీ మనస్సాక్షి నిన్ను ఎప్పుడు మోసం చేయదు. దేవుడు నీ అంతరాత్మతో నీతో మాట్లాడుచున్నప్పుడు తప్పును తప్పుగా ఖండిస్తున్నప్పుడు దాన్ని గట్టిగా ఒప్పేసుకో. కొద్ది కాలం చాలు. దేవానికి స్తోత్రం. నీవు దేవునికి లోబడి మనస్ఫూర్తిగా ప్రభుత్వంలో ప్రార్థిస్తే తప్పక నీ స్థితిని గతిని మారుస్తాడు. వారు చేయుచున్నది మంచి పని కాదనుకున్నారు. ఎందుకు కాదనుకున్నారు మంచి పని? అరే మనకైతే ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, కడుపు నిండా తింటున్నాము, మనకి ఈ ఆహారం సరిపోతుంది. కానీ మనకి ఇంతకు మునుపు ఆహారాన్ని పెట్టి పోషించిన మన బంధువులందరికీ ఏం లేదు, ఆహారం లేదు. వారికి సాధ్యమైనంత వరకు మనం సహాయం చేద్దాంరా, ఊళ్ళోకి వెళ్ళి ఒక వార్త చెబుతాంరా అంటే పక్కనోడు అంటాడు, రే మనం కుష్ఠరోగులం, మనం వెళ్ళి కానీ ఊళ్ళోకి వెళ్ళామా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనల్ని మంచి మాట చెప్తున్నారు, వాళ్ళు తీసుకుని కొడతారు. అడగని మనం వెళ్ళకూడదు అని అన్నారు. లేదురా, మనం వెళ్ళినా వాడు చంపినా సరే, చంపేటప్పుడు కేకనేసి చెప్తా, అయ్యో అక్కడ సిరియన్లో సైన్యం అంతా పారిపోయింది, అక్కడ ఆహారం అంతా మిగిలిపోయింది అని కేకలేసి చెప్తాను రా. మరొకడు అంటాడు, దేవుని కోసం తెగించే మనసు ఉంటే దేవుడు ద్వారాలు తెరుస్తాడండి. త్యాగం చేసే మనసు నీ దగ్గర ఉంటే ఆయన ద్వారం తెరవడం అసలు చాలా ఈజీగా ఉండిద్ది. మనం ఏం చేస్తాం తెలుసా? మొన్న మధ్యన ఒక సేవకుడితో చెప్పాను, నాన్న దేవుని పనిచేయ మీటింగ్స్ పెట్టుకో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే, పాస్టర్ గారు నేను మీటింగ్ పెట్టాలంటే సమృద్ధిగా నాకు రావాలండి, సమృద్ధిగా వస్తే మీటింగ్ పెడతానన్నాడు. ఏమవుతానంట, నీకు సమృద్ధిగా వచ్చేది లేదు, నువ్వు పెట్టేది లేదు, పో అన్న. ఎట్టగాన ఎప్పుడు వచ్చే సమృద్ధిగా? వచ్చినాటికి పిల్ల ఫీజు కడతావు, అయిపోద్ది. వచ్చినాటికి హాస్పిటల్కి వెళ్తావు, అయిపోద్ది. వచ్చినాటికి ఏదో బండి కొనాలంటావు, అయిపోద్ది. వచ్చినాటికి ఏదో అవసరం వచ్చింది, అయిపోద్ది. ఇంకెప్పుడు కడతావు? సమృద్ధి ఎప్పుడు వచ్చింది నీకు? వెంటనే ఇంకోటానికి రావటం దాల్సం. ముందుగా పక్కింట్లో పెద్ద టీవీ ఉందంటగా, పెద్ద టీవీ తెచ్చిపెట్టుకుందామని వెళ్తావు, ఈఎంఐ కడతాకు వస్తాయి.
పక్కన వాళ్ళు కారు కొన్నారంట, పాస్టర్ గారు నువ్వు కూడా కొన్నాను కానీ కారు కొంటావు, ఇంకెక్కడ సమృద్ధి వచ్చింది నీకు? ఏమండి, సమృద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉన్నదాన్ని బట్టి సంతోషంగా బ్రతకడమే నా జీవితంలో సంతృప్తి. సమృద్ధి అంటే నాకు తెలిసింది ఉన్నదాన్ని బట్టి. జగన్ గారు, ఉన్నదాన్ని బట్టి సంతోషంగా బతకటమే. పక్కింట్లో ప్లాస్మా ఉంది, నా ఇంట్లో లేదు. పక్కింట్లో ఎయిర్ కూలర్ ఉంది, నా ఇంట్లో లేదు. బాధపడతా ఉంటాం కాదు, ఉన్నదాన్ని బట్టి. బైబిల్ అంచాడు ప్రసంగి గ్రంథంలో, మనసు అడియాసలు కలిగి తిరుగులాడట కన్నా ఎదటనున్న దాన్ని అనుభవించుట హ్యాపీ. ఈరోజు దేవుడు పచ్చడి మెతుకులు ఇచ్చాడా, స్తోత్రం వేసాయా అనుకోవటం కాలం గడిపేయటమే. అరే పొద్దున బిర్యానీ ఇస్తాడేమో, ఎవరో తెలుసు. ఏమండి, ఉన్న దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు సంతృప్తి చెందుతావు అది నీ జీవితానికి మేలో. ఈ నలుగురు కుష్ఠరోగులు వారు ఏం చేస్తారంటే వారి జీవితంలో సంతృప్తి చెందుతూ ఇతరులకు మేలు చేయాలనుకున్నారు. ఇది సువర్తమానం. ఇతరులకు మేలుకరంగా బ్రతకడం సువర్తమానం. క్రీస్తు పుట్టుకలో ప్రతిదిన బిడ్డలారా గమనించండి. మొట్టమొదటిగా మహిమ ఆవరించింది, చీకటి వెలుగుగా మార్చబడింది. రెండవది భయము ధైర్యంగా మార్చబడింది. మూడవది మంచి సంతోషకరమైన వర్తమానం వినిపించబడుతుంది. ఏంటిది? సంతోషకరమైన వర్తమానం. నాలుగవది ప్రతిదిన బిడ్డలారా చదవండి, పరిశుద్ధ లెక్కల గ్రంథము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లోకసువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. గమనించండి, ఎవరు పుట్టి ఉన్నారంట? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నాడు? నేడు. పదాన్ని గుర్తుపెట్టుకోండి. నేడు అనే పదాన్ని ఎప్పుడు వాడతాం అమ్మా? రేపు అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? జగన్ గారు, ఎల్లుండి అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? నిన్న అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? 4 మాటలు చెప్పు, ఒక మాట కూడా చెప్పరా? నేడు అనే పదాన్ని ఎప్పుడు వాడతాం? రేపు అనేది ఇవాళ అంటావా? ఆయన నేడు ఈరోజే. అమ్మ ఎంత కష్టపడ్డారా తల్లులారా, ఈరోజే అని చెప్పటానికి. నేడు అంటే ఏ రోజైనా మీ బైబిల్ చదవండి, ఈరోజే యేసు నీ కొరకు పుట్టున్నాడు. ఏ రోజైనా మీరు బైబిల్ చదవండి. ఇంకా నువ్వు మార్పు చెందకపోతే రక్షకుడు నేడు నీ కొరకే పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఈరోజే. ఎవ్రీడే నువ్వు బైబిల్ చదువు, ఆ రోజు యేసు నీ కొరకు పుట్టున్నాడు అంతే. కనుక నాలుగవదిగా ఆయన పుట్టుక ఎలాంటిదంటే ఏ రోజుకు ఆ రోజే. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఆయన పుట్టాడని ప్రపంచ యావత్తు చేద్దాం. కానీ బైబిల్ చెబుతుంది తెలుసా, ఎవ్రీడే ఆయన నీ కొరకు పుట్టున్నాడు అంతే. ఆ రోజే నీ జీవితంలో సంతోషం. ఇక్కడ రాయబడిన మాట, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు అంటే నేడు రక్షకుడు ఈరోజే నీ కొరకు యేసు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నీ కొరకు పుట్టున్నాడు, నిన్ను రక్షించడానికి పుట్టి ఉన్నాడు. ఎలా రక్షణ? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లోకం ముందు మనుషులు రక్షణ కోసం బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, గన్మ్యాన్స్ని పెట్టుకుంటారు. మన యొక్క భారతదేశంలో రాజకీయ నాయకులు, పేరుగాంచిన రాజకీయ నాయకులు, వారి గన్మ్యాన్స్ వారిని చంపేశారు. తెలుసా వాళ్ళు ఎవరో? వారి గన్మ్యాన్సే వాళ్ళని చంపేశారు. ఎవరు వాళ్ళు? గమనించండి, గన్మ్యాన్సే, బయట వాళ్ళు ఎవరిని చంపలా. అలాగే ఈ లోకం ముందు ఏ ఒక్క విషయంలో కూడా గన్మెన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రొడక్షన్ కోసం, ఎవరైనా శత్రువు వస్తాడేమో, అటాక్ చేయకుండా వీళ్ళు అటాక్ చేయాలా, వీళ్ళు చంపాలా అన్న ఉద్దేశంతో పెట్టుకుంటాం. కానీ జీవము కలిగిన దేవుడు నీకు రక్షకుడిగా ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ఉదాహరణకు గన్మెన్స్ని పెట్టుకున్నారంటే, నేను ఇద్దరినే ఈ మధ్యన సేవకులు కూడా పెట్టుకుంటున్నారు బాడీ గార్డ్స్ని. తెలుసా మీకు? డయాస్ మీద పాస్టర్ గారు వాక్యం చెప్తే అటు పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు నిలబడాలి, అటు చేతులు కట్టుకుని అంతే. అర్థమైందా? గమనించండి. అయితే ఒక మాట, ఇద్దరు గన్మ్యాన్స్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇటు పక్కన ఒక గన్మ్యాన్ ఉంటాడు, ఇటు పక్కన ఒక గన్మ్యాన్ ఉంటాడు. వెనక నుంచి కాలితీడు ఏం చేస్తాడు? ముందు అమ్మా ఏం చేస్తారు? పైనుంచి కాలితే ఏం చేస్తాడు? లేదు, కింద నుంచి ఉన్న దగ్గర సొరంగం వేసి కిందకి లాగడానికి ఏం చేస్తారు? ఇద్దరు పక్కన, అటు పక్కన ఇటు పక్కన. ఒరే ఇప్పుడు దాకా ఉన్నారు, ఎక్కడ ఉన్నాడు అంటారా? చెప్పండి, ఏం చేస్తారు?
గమనించండి, ఈ లోకం ముందు ఏ గన్మ్యాన్ అయినా సరే పరిస్థితి మారింది. కానీ దేవుని రక్షణ ఎలా ఉంటుంది అంటే, దేవుని కాపుదల ఎలా ఉంటుంది అంటే, ఆయన నీకు 4వది రక్షకుడుగా పుట్టున్నాడు, అందుకని సంతోషించాలి. ఎలాంటి రక్షణ అంటే పైన, క్రింద, ముందు, వెనక, ఎడమ, కుడిమి, మొత్తం టోటల్లీ అది రక్షకుడు భాగ్యం. రక్షకుడుగా ఉంటాం. అర్థమైందమ్మా? రక్షకుడుగా నీ కొరకు ఉన్నాడు అంటే కారణం ఏంటంటే, నీ పైనుంచి వచ్చే ప్రతిదాన్ని, నీ క్రింద నుంచి వచ్చే ప్రతిదాన్ని, నీ ముందు నుంచి, వెనక నుంచి, కుడి నుంచి, ఎడమ నుంచి, ప్రతి సందర్భంలో నలుమూలల నుంచి వచ్చే ప్రతి విషయాన్ని ఆయన పర్టికులర్గా అబ్జర్వేషన్ చేస్తూ కాపాడుతున్నాడు. అది రక్షకుడు భాగ్యం. ఆ రక్షకుడుగా మన కోసం కూర్చున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? సంతోషం. ఇప్పుడు పైనుండి అంటే ఏంటి అర్థం కాల. పైనుంచి అంటే అర్థమైందా మీకు అమ్మా? హెలికాప్టర్ నుంచా? వామ్మో, ఓ మహానుభావుడు. పగటి ఎండ దెబ్బగైనను, ఎండ ఎట్ట వచ్చింది? కింద నుంచి వచ్చిందా ఏమండే? పగటి ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను. అర్థమైందా? రాత్రి వెన్నెల దెబ్బకైనను. అర్థమైందా? అపవాది చేసే బాణాలకైనను, వీటన్నిటి నుంచి దేవుడిని ఏం చేస్తున్నాడు? నేను ఏ తెగులు సోకకుండా, ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆయన రక్షకుడిగా నీ కొరకు పుట్టి ఉన్నాడు, అందుకనే సంతోషించు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన సంతోషించమని. ఎందుకంటే క్రీస్తు పుట్టుక అనేకులకు ఎందుకు సంతోషం అంటే, ఆయన రక్షకుడిగా నీ కొరకు పుట్టున్నాడు. 4వదిగా, ఈ రక్షకుడు ఎలాంటి వాడు అంటే, ఒకవేళ మానవుడు నిన్ను రక్షించడానికి, ఒకవేళ నీకు బాడీ కట్టుకుంటే ఒక పక్కనే నేను రక్షించగలడు, ఒక పక్కన నేను కాపాడగలడు. కానీ దేవుడు రక్షకుడుగా నీకున్నాడు అంటే టోటల్లీ నీ అప్ టు బాటమ్ మొత్తం టోటల్లీ ఆయన నిన్ను కాపాడడానికి రక్షకుడుగా పుట్టున్నాడు. ఆమేన్. ఎంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమో కావాలి? ఎందుకంటే గొప్ప రక్షణ ఏముందో చెప్పండి ప్రియమైన బిడ్డలారా. ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యా ఇంతగా కాపాడే దేవుడు చావిందుకు ఇచ్చాడయ్యా అని అడగవచ్చు. చావకుండా కాపాడొచ్చుగా అనొచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఏదో వనంలో దేవుడు మానవుడితో చెప్పాడు. ఏమని తెలుసా? నాయనా, ఈ చెట్ల ఫలాలన్నిట్లు తినయ్యా, ఏ ఫలమైన తిను నిర్మోహం లేకుండా, కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దయ్యా అన్నాడు. ఏ ఫలాన్ని తినమన్నాడా బైబిల్లో? చెప్పడు. తినమన్నాడా లేదా? తినమన్నాడు. ఏ చెడు తినొద్దన్నాడు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. కానీ మానవుడు దేని తిన్నాడు? ఏ ఫలమైనా అన్నప్పుడు అక్కడ ఏ ఫలం ఉంది? జీవవృక్ష ఫలం కూడా ఉంది. ఏ ఫలం ఉంది అక్కడ? అది తిని సావచ్చుగా. నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఆదాం మీద కోపం వచ్చేది. ఆ రోజు అదే తిన్నట్టయితే ఈరోజు ఈ తిప్పల, ఈ కర్మ, ఈ బాధ, ఈ దిగులు, ఈ చింతలు ఉండేవి కాదు, ఈ అరుపులు, ఈ పెడపడుపులు ఉండేవి కాదు, ప్రపంచం విట్ట ఉండేది కాదు. ఆ మంచి చెడులో తెలివించి వృక్ష ఫలాన్ని వదిలిపెట్టి ఏదో సర్పం వచ్చి చెప్పంగానే సర్పం ప్రేరేపించింది అవని, ప్రేరేపించింది ఆదాముని, ముగ్గురు కలిసి చేశారు. ఆ పండు తిన్నారు. అర్థమైందయ్యా? అంతకు మునిపే దేవుడు చెప్పాడు ఏమని? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దు నానా, ఇదిగో జీవవృక్ష ఫలం కూడా ఉంది, నిర్మోహమాటం లేకుండా ఏ పండైనా తినన్నాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నట్టయితే ఈరోజు మానవుని స్థితి ఎలా ఉండేదో దేవుని బిడ్డలారా గమనించండి. ఈ రోజున దేశం, కక్ష, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, కోరికలు, కామం, లోప, పాప, శాపాలు ఈ బతుకులుండేయే కాదు. హ్యాపీగా దేవుడు చెప్పినట్టు హ్యాపీగా గడిచిపోయేది జీవితం. ఇవన్నీ కారణం ఏంటి? ఆ రోజు వాళ్ళు చేసిన తప్పుడు అడుగులు ఇప్పటికే అనిపిస్తున్నాం. ఎప్పుడు దాకా? ఈ జీవుడు పోయేదాకా, ఈ బాడీ మట్టిలో కలిసేదాకా. అర్థమైందా? తప్పదు జీవితానికి. కనుక దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చింది నీ పాప శాపం నుంచి విడిపించి, ఉగ్రత నుంచి విడిపించి, క్షేమ నెమ్మది ఆశలతో నింపడానికి. 5వదిగా గమనించండి, 5వ విషయాన్ని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన 14వ విషయాన్ని చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానముండునుగాక. అమ్మా, ఎవరికమ్మా? ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళకి. యేసుప్రభు అన్నాడు, దీని మీద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఉంది. మనమేమో ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం అంటాం కదా. అయ్యా, దేవుడు సమాధానం పరచడానికి వచ్చాడు అన్నారు కదా మీరు. కానీ బైబిల్లో ఇంకో చోట ఏముంది తెలుసా?
నేను సమాధానపరచడానికి రాలేదు కానీ అగ్నివేయ వచ్చితిని అన్నాడు. ఏమి వేయడానికి వచ్చాడంట? అగ్ని వేయడానికి వచ్చాడంట. అగ్ని అంటే ఏంటి తెలుసా? అత్తకి కోడల మధ్య నిప్పు, మామకి అల్లుడికి మధ్య నిప్పు, బంధువుల మధ్య నిప్పులు, మంటలు, గొడవలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ కలిగించడానికి వచ్చాను అన్నాడు. అదేంటి? ఇక్కడేమో సమాధానపరచడానికి వచ్చాడు, పుట్టాడు ఆయన. ఆయన పుట్టుక ద్వారా సమాధానం వచ్చింది. ఎప్పుడు సమాధానము? ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు. నీ ఇష్టంగా నువ్వు బ్రతికితే కాదో, నీ ఇష్టంగా నువ్వు జీవిస్తే కాదో. ఇప్పుడు దీని బిడ్డలారా దయచేసి గమనించండి. పండగ సందర్భంలో ఏ సంఘంలో అయినా ఎక్కడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. పండుగ రంగాల్ని చాలా చోట్ల జరిగే సంభవాలు ఒక మూడు సంగతుల మీతో పంచుకుంటా. పండుగ క్రిస్మస్ పండుగ రాగాల్నే మొట్టమొదటిగా సంఘమంతా ఏకమై చేసే పనులు 3. ఏమో పనులు మీకు తెలిసింది చెప్పండి త్వరగా. సంఘమంతా ఏకమై చేసే పనులు 3 ఏంటయ్యి? పంటి శుభ్రం, ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం. ఒక్కటే అక్క చెప్పింది. చర్చి శుభ్రం చేయటం ఒకటి. 3 పనుల్లో ఒకటి చెప్పేసింది కదా. 2 చెప్పండి. అందిస్తారని చెప్పాక వాళ్ళు చెప్పరు కానీ అందించట్లేదా? చెప్పండి. 1 మందిరము శుభ్రం చేయటం. 2వది అదేనక్క డెకరేషన్, శుభ్రం చేయటం, డెకరేషన్ చేయటం 1. 2వది చెప్పండి. 3 పనులు. అమ్మా ఏం చేయాలి? గట్టిగా 3 పనులు. పండగ వచ్చినప్పుడు చెప్పే పని, రోజు చేసే పనులు కాదు నేను చెబుతుంది. ఆ కుర్చీ అడిగిమా. పండగ వచ్చినప్పుడు చేసే పనులు చెప్పండి. 3 పనులు త్వరగా. 1 చర్చి శుభ్రము, డెకరేషన్ అన్నారు, సంతోషం. 2వది క్రిస్మస్ సందర్భంలో లేకుంటే ఈ న్యూ ఇయర్ సందర్భంలో పండగ వచ్చినప్పుడు చేసే పనులు 2వది. అమ్మా ఏ కటింగ్ అంట? కేక్ కటింగ్. గమనించండి. అందరి నోట తీపిని పెట్టడం, అనగా వారు కలిగినది, వారి శక్తి కొలది దేవుని మందిరానికి తీసుకురావటం. 3వది మీరు చెప్పర్లే కానీ నేను చెబుతాను. ఏంటి తెలుసా? సంవత్సరంతా కష్టపడి మీ ఆత్మల రక్షణ కోసం మీ సేవకులు మీకోసం కన్నీరు కార్చి ప్రార్థించిన సేవకుల కొరకు సంతోషంగా వారి కొరకు ఏం చేస్తారు తెలుసా? నూతన వస్త్రాలు. ఏంటి అయ్యి? బట్టలు. ఈ 3 పనులు ఇయర్లీ వన్స్ జరిగే సంఘాల్లో ప్రతి చోట. అర్థమైందమ్మా? ప్రతి సంవత్సరము పండుగ సందర్భాల్లో జరిగేవి ఈ 3 పనులు. ఈ 3 పనులు ఒకటేంటి? 1 చూస్తా ఎంతమంది మందిరాన్ని శుభ్రం చేయడానికి దేవుని పని కోసం వస్తారో. మా వినండి, దేవుని మందిరం శుభ్రత, మందిరంలో డెకరేషన్ విషయంలో. నిన్న పల్లపట్టెల్లా, మొన్న శామ్యూల్ పాస్టర్ గారు తెలుసు కదా మీ అందరికీ. అవిటి కాలు కుంటి కాలుతో నడుస్తుంటాడు అబ్బాయి. ఒక చిన్న పిల్లోడిని పెట్టుకుని మందిరం అంతా డెకరేషన్ చేయించుకున్నాడు. చిన్న పిల్లోడు పెట్టుకుని. మనము ఏం చేస్తారు? యవనస్తులు ఎవరన్నా 2-3 ఉన్నా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా తలాగా కాస్త వేసి ముందు శుభ్రంగా ఉన్నాయన్ని పీకి పడేసి, బూజులు గీజులు మొత్తం దులిపేసి, మొత్తం సరిదిపడేసి, ఎక్కడ కడిగేసి శుభ్రంగా మందిరంను ఎవరైతే శుభ్రం చేయడం ప్రారంభిస్తారో నిజంగా ఆయనకి ఇష్టమైన పని. ఎందుకంటే ఆయన ఇల్లు మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఆయన మందిరాన్ని అంత శుభ్రంగా ఉంచేవారి పట్ల దేవుడు మనసు పెడతాడు. గమనించండి. ఆదివారం వచ్చింది అంటే ఎర్లీగా దేవుని మందిరాన్ని శుభ్రం చేసే పని జీవన్ గారు చేసేవాడు. ఈ మధ్యన ఎందుకో ఆగిపోయాడు మాపం. గమనించండి. శాంతి జీవనం ఇద్దరు సమర్పించుకున్నారు, వాళ్ళిద్దరు ఆగిపోయారు. ఇంకా ఆమె సమర్పించుకుంది. ఆ సమర్పించుకున్న ఆమెకు బాధలు ఎక్కువ, వ్యాపారాన్ని దిగుతుంది. ఆదివారం కూడా రాట్లా. అదేనమ్మా నేను అంటున్నా.
ఓ రోజంట రేపొద్దున అక్కడ స్కిట్ ఏమని చెప్పాం, ఆ స్కిట్ సంగతి చెప్తావు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా, ప్రార్థన తీసుకుందాం తర్వాత. ఓ రోజంట ఓ రాజుగారంట, అరే పిల్లలందరికీ పాలు పోద్దారా, కాస్త డ్రమ్ములు పెట్టండి రా ఊరూరా అని చెప్పానంట. ఊరూరా డ్రమ్ములు పెట్టండి రా అని చెప్తే ఊరికి ఒక డ్రమ్ పెట్టారంట. అమ్మ వినండి జాగ్రత్త, ఏంటి ఊరికి ఒక డ్రమ్ పెట్టారంట. 3 ఊర్ల పేర్లు చెప్తా. ఒకటి ప్రశాంతి ఊరి పేరు, ఏం పేరు? ప్రశాంతి. ప్రశాంతి అని ఊరిలో డ్రమ్ పెట్టారంట. 2 విశ్రాంతి, ఏంటిది? విశ్రాంతి అని ఊరిలో డ్రమ్ పెట్టారంట. 3 అశాంతి, ఏంటిది అది? అశాంతి అని ఊరిలో డ్రమ్ పెట్టారంట. రాజుగారు ఏం చెప్పాడు? పాలు పోయమన్నాడు. పిల్లలందరికీ పండగ పోద్దామని పాలు పోయమన్నాడు. పాలు పోయమంటే ప్రశాంత్ అనే డ్రమ్ దగ్గరికి వెళ్ళారు. ప్రశాంత్ అనే డ్రమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? పాలు పోసారు. ఆ యొక్క విశ్రాంతి అనే డ్రమ్లో పోసారు, అశాంతి అనే డ్రమ్లో పోసారు. అరే 3 డ్రమ్ములు తీసుకొచ్చి పక్కన పెట్టండి రా, ఆ డ్రమ్ములు మూతలు తింటారా అన్నాడు. మూతలు తీశాడు. అశాంతి అనే డ్రమ్ మూత తింటారా అన్నారు. అశాంతి అనే డ్రమ్ మూత ఇంగాలి, దాంట్లో పాలు కాదు నీళ్లు ఉన్నాయంట. అచ్చంగా ఏమున్నాయి జగన్ గారు? ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయంట. ప్రశాంత్ అనే డ్రమ్ దగ్గరికి వెళ్ళారు, ఓపెన్ చేశారు. ఆ డ్రమ్ ఓపెన్ చేయగల దాంట్లో పాలు నీళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి? పాలు నీళ్లు. విశ్రాంతి అనే డ్రమ్ దగ్గరికి వెళ్ళారు, ఓపెన్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి అచ్చంగా పాలే ఉన్నాయంట. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి అమ్మా? కారణం అడిగానమ్మా. 3 డ్రమ్ములు చెప్పానుగా, 3 పేర్లు చెప్పానుగా. ఇప్పుడు 3 పేర్లకి ఏంటి అయ్యి? ప్రశాంతి, విశ్రాంతి, అశాంతి. 3 ఊర్ల పేర్లు చెప్పాగా. 3 డ్రమ్ములు పెట్టారు. ఇప్పుడు ప్రశాంతి డ్రమ్ములు ఏముంది? పాలు నీళ్లు. విశ్రాంతి డ్రమ్ములు ఏమున్నాయి? అచ్చంగా పాలు ఉన్నాయి. అశాంతి డ్రమ్ములు ఏమున్నాయి? అచ్చంగా నీళ్లు ఉన్నాయి. కారణం ఏంటి? అశాంతిలో జీవించే జీవితాల్లో ఎట్లాంటివి అంటే, వాళ్ళు పోసిన పాల్లో నేను పోసే నీళ్ళు అంతా నీళ్లు పోయడం ప్రారంభించారంట. అర్థమైందా? వాళ్ళు పోసిన పాల్లో నేను పోసే నీళ్ళు ఆడ కనపడతాయని నీళ్లు పోయడం ప్రారంభించారంట. అట్టా అశాంతిలో బతికే వాళ్ళు అందరూ ఏం పోసారు? శివరాత్రి దాని నిండా నీళ్ళే పోసారంట. ఏం పోసారమ్మా? నీళ్ళే పోసారంట. ప్రశాంతి డ్రమ్ము దగ్గరికి కాసిన పాలు, కాసిన నీళ్లు. ఆ పక్కన చిక్కడ పాలు పోతారు, కాసిన నీళ్లు కలిపి పాల్లో పోతే ఏమైంది? ఎవరు కనపడవని చెప్పేసి అట్టా ప్రశాంతంగా ఉన్న డ్రమ్ములో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? కాసిన పాలు, కాసిన నీళ్లు 2 కలగలుపు పోసారంట. విశ్రాంతి అనే డ్రమ్ము దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? అచ్చంగా పాలు తీసుకుని పోసారంట. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేస్తే నేను చేయటం ఏమంటారు? వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు వెళ్తారులే, వీళ్ళు వెళ్తారులే, అక్క ప్రార్థన చేసేదిలే, నేను చేయకపోతే ఏమైద్దిలే, అక్క దీన్ని తినకపోతే ఏమైంది? ఇంట్లో తినకుండా కూర్చోండి, వండుకోకుండా కూర్చుంటారా? తినకుండా కూర్చుంటారా జగన్ గారు? మరి తింటావుగా. అదే అర్థమైందా? అశాంతిలా మిగలమాకండి, ప్రశాంతిలాగా కూడా ఉండమాకండి, విశ్రాంతిలాగా ఉండండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. అర్థమైందా? విశ్రాంతినిస్తా. విశ్రాంతిలా బ్రతకండి. దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. ఎందుకంటే 5వదిగా సమాధానం. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికితే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయనకి ఇష్టంగా బ్రతకడం అంటే పోయినసారి చెప్పాను, మరలా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇష్టంగా బ్రతికే బ్రతుకులో 3 ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆ 3 ప్రాముఖ్యంగా అంటే ఆయన చెప్పింది చేయటం, ఆయనకి ఇష్టంగా బ్రతకటం. 2వది ప్రతిదిన బిడ్డ ఆయనకి ఇష్టంగా బ్రతకడం అంటే ఆయన చెప్పింది చేయటం, ఆయనకి ఇష్టంగా బ్రతకటం. 2వది ప్రతిదిన బిడ్డలారా గమనించండి, ఆయన ఎలా ఉండమన్నాడో, ఎలా నడుచుకోమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకుతూ మనం ఏం చేయాలి తెలుసా? మన యొక్క జీవితాలను పవిత్రంగా దేవుని కొరకు అర్పించుకొని వాక్యానుసారంగా బ్రతకడమే. ఏదైనా ఆయనకి ఇష్టంగా మీరు బ్రతకండి, ప్రభు మీ జీవితాల్లో సంతోషాన్ని ఇస్తాడు. క్రీస్తు పుట్టుక అనేకులకు సంతోషం. ఎలా అనేకులకు సంతోషం ఇస్తుంది? 5 రకాలు. 1, చీకటిలో రాత్రి వేళ ఏం కలిగింది? మహా ప్రకాశవంతమైన మహిమ వారిని ఆవరించింది. 2ది భయములో, కత్తి తీసుకుని కట్ చేస్తాం అనుకున్నాం. భయములో ధైర్యము. భయంలో ఏం ఏర్పడింది? ధైర్యము. గమనించండి, దేవుడి యొక్క సన్నిధిలో ప్రతిదిన బిడ్డలు గమనించండి. 2వది ధైర్యము. ఆ ధైర్యం ఉన్న చోట ఏముంది? సంతోషం. 3వది సువర్తమానము, మంచి వార్త. చెడు వార్త కాదు, దుర్వార్త కాదు. ఏ వార్త? మంచి వార్త. 4వది రక్షకుడు. నేడు రక్షకుడు. ఏ రోజుకా రోజే యేసు నీతో రక్షకుడుగా ఉన్నాడో,
యేసు నీతో నేను రక్షించేవాడు నీతో ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు రక్షకుడు నీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండిద్దా, దిగులుండిద్దా? ఈత వచ్చినోడితో నదిలో దిగేవానికి ఎట్టుంటావు? ఆటోమేటిక్గా కాపాడుతాడనే ధైర్యం ఉండిద్ది. అదే ఈత రానోళ్ళు ఎంతమంది ఉన్నా నదిలో దిగేవానికి ఎట్టుండిద్ది? ఏ సుడిగుండం వచ్చి దిడిపోతావో తెలియదు. కనుక గమనించండి, కనుక రక్షకుడు నీతో ఉంటే సంతోషం. 5వది సమాధానం. ఆయనకి ఇష్టంగా నువ్వు ఉండు, సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో, ఈ పగల వేళ, ఈ సమస్తంలో మన యొక్క జీవితంలో క్రిస్మస్ మాసం ముగించేంత వరకు మన యొక్క జీవితంలో దేవుడు పరిపూర్ణమైన దీవులతో నింపి నడిపించునుగాక. రాత్రి వేళ వెలుగుగా, భయములో ధైర్యముగా, ఆ యొక్క అశుభవార్తలో శుభవార్తను అందించేవాడిగా, రక్షకుడుగా, ఇబ్బందుల్లో రక్షకుడుగా, అసమాధానకరమైన పరిస్థితుల్లో సమాధానాన్ని ఇచ్చేవాడుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పుచ్చున్నాడని విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమ స్వరూపి, జాలి దయగలిగిన అద్వితీయుడా, అభిషిక్తుడా, బలవంతుడా నీకు స్తోత్రాలు. పరిపూర్ణమైన దీవెనతో నడిపించేవాడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనకుంటుంది ప్రార్థన చేయాలి. ఒక నిమిషం మన మధ్య ఉన్న దేవుని సేవకుడు ఆదిత్య ప్రార్థన చేసి లేకపోతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడని దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గతిపతి యేసయ్యా నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా అయా మా కోసం ప్రభా, నశించిపోతున్న మా కోసం ప్రభా, అయా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మా యొద్దకు వచ్చి అయా మాకు రక్షణను అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు తండ్రి. మాలో ఉన్న భయాన్ని తీసివేసి అయా సువార్తను మాకు తెలియజేసి ప్రభా అయా రక్షించుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి ప్రభా. అయా మాకిచ్చిన ఈ సంతోషముకై వందనాలు. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా నడుచుకున్నట్టుగా సిద్ధమైన మనసులు దయచేయండి అయా. ఇంకా ప్రభా అయా నీ గురించి ప్రభా నీ యొక్క త్యాగాన్ని గుర్తెరగా ఎందరో ప్రభా ఈ లోకములో సహవాసము చేస్తున్నారు ప్రభా. అయా అట్టి వారిని మీరు పట్టుకోండి ప్రభా. అయా మా కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, ప్రాంత ప్రజలను ప్రభా, రక్షింపబడవలసిన వారిని మీరు గట్టిగా పట్టుకొని రక్షించి ప్రభా నీ సన్నిధికి తీసుకుని వచ్చి అయా ఆత్మతోను సత్యముతోను నిన్ను ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను.